మా ఆత్మకూరులో వెలసి ఉన్న శ్రీ వాసవి కన్యకా ప్రేయసి ఆలయంలో ఉయ్యాల సేవను నిర్వహించబోతున్నారు. అందులో భాగంగా లక్ష్మణ గుప్తా ఫ్యామిలీ నుంచి ఉభయం బయలుదేరుతున్నది. అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతున్నది. వాళ్ళే అమ్మవారికి ఉయ్యాలను బహూకరించారు. అంటే ప్రతి శుక్రవారం ఆత్మకూరు కన్యకా ఆలయంలో ఉయ్యాల సేవ నిర్వహించబోతున్నారు ఆలయ కమిటీ వాళ్ళు. ఇది ఒక పండగగాను, ఇది ఉత్సవంగాను జరుగుతుంది. అందులో భాగంగానే ఈ ఊరేగింపు, ఈ ఉభయకర్తలందరూ కూడా ఈ ఆలయాన్ని చేరుకుంటున్నారు. అసలుకి ఇది ఎంతో వైభవంగా జరగబోతుంది. ప్రతి శుక్రవారం ఇక్కడ పండగ జరుగుతుంది. అంతేకాదు ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇక్కడ అభిషేకాలు, పూజలు అన్నీ కూడా నిర్వహిస్తారు ఆలయ కమిటీ పూజారులందరూ కూడా. ఇది ఎంతో వైభవంగా జరుగుతుంది. అమ్మవారు సాక్షాత్ పార్వతీ అంశ. అంతేకాదు ఆర్యవయస్సుల కులదేవత, ఇంటి ఆడబడుచుగా అమ్మవారు వెలిసి ఉంది. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, కల్పతల్లిగా అమ్మవారు వీళ్ళకి ఆరాధ్య దేవతగా నిలిచి ఉంది. అంతేకాదు వాసవాంబ పాహిమాం కన్యకాంబ రక్షపం. వాసవాంబ అంటే శ్రీకరమై ఆది దేవతగా, వరాలు ఇచ్చు తల్లిగా, సకల కష్టాలు తొలగించే దేవతగా, వివేకాన్ని అందించి విద్యాదేవతగా, కష్టాలను తొలగించే కన్యక, న్యాయాన్ని, ధర్మాన్ని, శాంతిని, అహింసను ప్రవంపజేయు తల్లిగా, కారుణ్య దేవతగా, పరాశక్తిగా అవతరించిన కన్యగా, రక్కసుల బారును రక్షించి మాతగా, మేరును అధిరోహించి బాలా త్రిపుర సుందరిగా, స్వాస్థ కీర్తి ప్రతిష్టలను వయసులకు ప్రసాదించే పరదేవతగా, రితికుల ఆరాధ్య దేవతగా ఇన్ని అర్థాలున్నాయి వాసవి మాతలు. అంటే ప్రతి ఒక్క పదానికి ఒక్కొక్క అర్థాన్ని వివరించారు పైవాళ్ళు. అంతేకాదు ఇలా తీసుకొని వచ్చిన అమ్మవారికి మాల, చీర, పొలమాలలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తారు. అమ్మవారి గర్భగుడి చుట్టూరు అందరి ప్రదర్శనలు చేసి అమ్మవారిని వేడుకుంటూ, అమ్మ చల్లగా కాపాడు, మా పసుపు కుంకాలను, మా ఆరోగ్యాలను మాకు ప్రసాదించు తల్లి అని ఆడవాళ్ళందరూ అమ్మవారిని వేడుకుంటారు. మగవాళ్ళు ఆ తల్లి మాకు జ్ఞానాన్ని ప్రసాదించు, బిడ్డలు మాకు 3 పూలు 6 కాయలుగా ఉండేటట్టు వద్దిలు తల్లి, ఇలాగా ఒక్కొక్కరు ఒక విధంగా కోరుకుంటూ అంటారు. ఏ కోరికలు కోరినా కానీ అమ్మ నెరవేరుస్తుంది. అందుకోసమని అందరూ కూడా తరలి వస్తారు. ఆర్యవయస్సులు అందరూ కూడా పక్కనున్న ఊళ్ళో కూడా వస్తే అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇదొక మహత్కరమైన పర్వదినం ఈరోజు శుక్రవారం. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఉయ్యాల పాల్గొని ఎంతో వైభవంగా జరగబోతుంది. చూస్తున్నారు కదా, అమ్మవారి ఉయ్యాల సేవ అయితే మొదలైనది. స్వామివారు ముందుగా పుణ్యావచనం చేసి గణపతి పూజ చేసి తర్వాత అమ్మవారి యొక్క విశిష్టతను తెలుపుతూ అమ్మవారి ఉయ్యాల సేవను అయితే ప్రారంభించారు. ఆహా, అమ్మవారిని ఉయ్యలను ఊపుతూ అమ్మవారి పాటలు పాడుతూ అందరూ కూడా చూస్తున్నారు. కనుల పండగగా కూడా. అంతేకాదు లలితా సహస్రనామంతోటి పారాయణ చేసిన తర్వాత అమ్మవారి ఉయ్యాల సేవ మొదలైనది. అందులో భాగంగానే ఇదంతా కూడా అమ్మవారికి దీపాలు కూడా వెలిగిస్తారు అందరూ కూడా ఈ వెనకాల. తర్వాత వింజావరలతో ఊపుతారు. ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చాలా గొప్ప విషయం అసలుకి. అమ్మవారికి అర్చన జరుగుతుంది, అమ్మవారి అష్టోత్తరం జరుగుతుంది. ఇప్పుడైతే మనకు చూస్తున్నారు కదా, అందరూ కూడా దీపాలను వెలిగిస్తున్నారు అమ్మవారికి. ఈ దీపాల మధ్య అమ్మవారు మనకు దర్శనమైపోతున్న ఉయ్యాల సేవలు. జై వాసవామ్మ, జై జై వాసవామ్మ, జై వాసవామ్మ, జై జై వాసవామ్మ, వాసవామ్మ పాహిమాం కన్యకామ్మ రక్షమాం, వాసవామ్మ పాహిమాం కన్యకామ్మ రక్షమాం, వాసవామ్మ పాహిమాం కన్యకామ్మ రక్షమాం అంటూ ఈ దీపాలను ప్రతి ఒక్కరూ కూడా మనసా వాచ కర్మన అమ్మ కాపాడు తల్లి, మాలో జ్ఞానాన్ని ప్రసాదించు అంటూ వెలిగిస్తున్నారు. వీళ్ళు ఇదే మాటతోటి ఈ దీపాలను వెలిగిస్తున్నారు. అందుకోసమే ఈ దీపాలన్నీ కూడా ఎన్ని కాంతగా ఉన్నాయో చూడండి. అమ్మవారికి నక్షత్రహారతిని కూడా ఇస్తున్నారు ఈరోజు. అందుకోసమే ఎన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎంతో గొప్ప విషయం. ప్రతి శుక్రవారం కూడా ఇలాగే జరగబోతుంది. ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఉయ్యాల సేవని వాళ్ళ ఇంటికాడ నుంచి ఈ విధంగా ఉభయంతో వచ్చి అమ్మవారికి ఉయ్యాల సేవను నిర్వహిస్తారు. టెంకాయ కొట్టిన పిదప అమ్మవారికి హారతి ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టబోతున్నారు. అమ్మ పాహిమాం, అమ్మ రక్షమాం, వాసవామ్మ పాహిమాం కన్యకాం రక్షమాం. నాకైతే ఒక్కొక్క రోజు అమ్మవారు దర్శనం ఇచ్చింది. ఇది వాస్తవం అండి. అది తర్వాత రోజు
ఆ అమ్మవారి అగ్నిగుండం అని నాకు నిజంగా తెలియదు. ముందు రోజు అమ్మవారు అగ్నిగుండం వేశారు. ఊళ్ళో ఉన్న మగవాళ్ళందరూ అగ్నిగుండంలో దూకుతూ వచ్చారు. అది ఎందుకు జరిగిందో ఏమో తెలీదు కానీ ప్రతి ఒక్కరూ కూడా దూకుతూ వచ్చారు. నా వంతు వచ్చింది. నా వంతు వచ్చేసరికి నేను దూకుడు నా కోరికలు తీరలేదు తల్లి నేనని వెనక్కి వచ్చాను. ఆ విధంగా ఎందుకన్నానో తెలియదు కానీ ప్రతి ఒక్కరూ కూడా అగ్నిగుండంలో దొరికారు. నేను ఒక్కడే అమ్మ పక్కనే ఉన్నా. అమ్మ నేను దూకను, నా కోరికలు నెరవేరలేదు, అందుకోసం నేను దూకను తల్లి, నన్ను క్షమించు తల్లి అని చెప్పి అమ్మ పక్కనే ఉండిపోయాను నేను. ఆ విధంగా ఎందుకు వచ్చిందో, ఆ విధంగా ఎందుకు కల్పించిందో తెలియదు. తర్వాత రోజే అమ్మవారి అగ్ని ప్రవేశము. ఇలాగా నాకు ఒకనొక రోజు అమ్మ దర్శనం ఇచ్చింది. ఇలాంటి మంచి అనుభూతులు అయితే నాకు చాలా కానీ ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రూపంలో అమ్మ దర్శనం ఇస్తూనే ఉంటుంది. అమ్మ కరుణా కటాక్షాలు అందరిపైన కూడా ఉంటాయి. కోరిన కోరికలు తీర్చే తల్లిగా అమ్మ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంది. ఇది చాలా ఆనందకరమైన దినము, చాలా శుభదమైన దినము. ఇలాంటి రోజులు చాలా రోజుల తర్వాత వచ్చినాయి. ప్రతి ఒక్క ఊర్లో కూడా అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ కన్యకాంబ పరమేశ్వరి అంటే ఈ 6 వయసుల కులదేవతలు అని చెప్పి అంటే ఆడబడుచు. ఇలాగే అన్నదాన కార్యక్రమం జరిగితే బాగుంటుంది, తర్వాత యజ్ఞాదులు జరిగితే బాగుంటుంది అని మనసులో నాకైతే అనిపిస్తుంది. ఆలయ కమిటీ వాళ్ళు ఈ కార్యక్రమాలతో పాటు ఇవి కూడా నిర్వహిస్తే అమ్మ కరుణా కటాక్షాలు ఉంటాయి. ఇవి కూడా మొదలవుతాయేమో. అన్నదాన కార్యక్రమము, ఉదయము అమ్మవారికి మృత్యుంజయ హోమము, గాయత్రి హోమము ఇలాంటి జరిపిస్తే మనకు మంచిది, ఆలయానికి మంచిది, ఊరికి కూడా మంచిదని మనసు ఎందుకు అనిపిస్తుంది. ఇది ఆలయ కమిటీ వాళ్ళు తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షాలతో ఎప్పటికైనా సరే జరిపిస్తారు. అమ్మ కరుణిస్తే ఈ కూడా త్వరగా జరుగుతాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాసవాంబ పాహిమాం కన్యకాంబ రక్షమం, వాసవాంబ పాహిమాం కన్యకాంబ రక్షమం. అంతేకాదు ప్రతి సంవత్సరం దసరా వేడుకలు అమ్మరాన్నంటే విధంగా జరిపిస్తారు ఆలయ కమిటీ వాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారు. ఇదిగోండి కార్యక్రమం మొదలైంది. విన్యామాలతోటి అమ్మను ఊపుతున్నారు, నక్షత్రహారతి ఇస్తున్నారు అమ్మవారికి. చూడండి, చూసిన కనులే కనులు, కనులే కనులు. ఆహా, ఎంత వైభవమో కదా, ఎంత ఆనందమో కదా. చూడని వాళ్ళందరూ చూడండి అమ్మని. ఆహా, ఆ ఆడపడుచులు అందరూ కలిసి అమ్మకి నక్షత్రహారతి ఇస్తున్నారు. ఆ అమ్మ కరుణిస్తుంది. ఆ దీపాలంకరణలో చూడండి అమ్మని ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఉందో కరుణగల తల్లి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి సపోర్ట్ ఇవ్వండి. ఒక లైక్, ఒక కామెంట్ ప్రతి ఒక్కరూ ఇవ్వండి. మన సూరీస్ బ్లాక్కి తప్పకుండా మీ సపోర్ట్ ఇవ్వగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా ఆనంద కేరీలతో మునిగిపోయినారు. ప్రతి ఒక్కరూ కూడా దంపతులుగా ఇచ్చేవాళ్ళు, సింగిల్గా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. తర్వాత అయిపోయిన తర్వాత ప్రసాద వినియోగం జరిగింది. ఇది జరిగిన తర్వాత అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. మళ్ళీ వచ్చే శుక్రవారమే వస్తారు అందరూ. వచ్చేవాళ్ళు ఉదయం పూట వస్తుంటారు. ఉయ్యాల సేవకు రావాలి అంటే శుక్రవారం రోజే రావాలి. జై వాసవాంబ, జై జై వాసవాంబ, జై వాసవాంబ.